కొంతమంది ఇల్లాలులు, భార్యలు సొంతిల్లు కోసం చాలా ప్రాకులాడతారు. సొంతిల్లు కావాలి, సొంతిల్లు కావాలి, సొంతిల్లు కావాలి. భర్తకు వచ్చే జీతం తక్కువైనా, చాలని జీతమైనా ఎంతో కొంత పోరు పెడుతూ ఉంటారు. ఎంతకాలం ఇలా రెంట్ కొంపలో ఉంటాం, ఎంతకాలం ఇలా రెంటింట్లో ఉంటాం. ఆ పక్కింటి వాళ్ళని చూడండి ఎంత చక్కగా ఇల్లు కట్టుకున్నారో, ఎదురింటి వాళ్ళని చూడండి ఎంత చక్కగా ఇల్లు కట్టుకున్నారో అని చెప్పి సాధారణంగా సొంత ఇల్లు కోసం ఎంతో కొంత ప్రాకులాడతారు, పోరాడతారు కూడా. ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు ఉండాలి అని ఆశపడి దానికోసం అప్పులు చేసేస్తారు. ఆ అప్పులు తీర్చలేక ఆ తర్వాత చాలా తంటాలు పడుతూ ఉంటారు. కానీ అనుకున్నట్టుగా ఇల్లు కట్టుకున్నా, అనుకున్నట్టుగా ఇల్లు కొనుక్కున్నా, ఆ ఇంట్లో ఉండాల్సింది ఎవడో చెప్పండి? కూర్చోడానికి సోఫాలు, పడుకోవడానికి మంచాలు, ఇంటి నిండా ఫర్నిచరు, వంట గది నిండా వంట సామాన్లు, ప్రతి గదిలో ఏసీలు, పెద్ద టీవీ, ఇవన్నీ కూడా కావాలి అని చెప్పి కోరుకుంటారు. కానీ అటు భర్తకు కానీ, భార్యకు కానీ, బిడ్డలకు కానీ ప్రశాంతతని ఇచ్చేది ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కాదు. ప్రశాంతతని ఇచ్చేది ఇంట్లో మీరు కలిగి ఉన్నటువంటి వస్తువులు కాదు. ప్రశాంతతని ఇచ్చేది పరిశుద్ధమైన జీవితం, ప్రేమతో నిండిన వాతావరణం. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు, భార్యాభర్తల మధ్య సమాధానము ఉండదు, భార్యాభర్తల మధ్య క్షమాగుణము ఉండదు, భార్యాభర్తల మధ్య అవగాహన ఉండదు, ఒకరిని ఒకరు అర్థం చేసుకునేటటువంటి తత్వము, వ్యక్తిత్వము ఉండదు. ఎప్పుడు చూసినా గిల్లి కజ్జాలే, ఎప్పుడు చూసినా ఏదో ఒక విషయంలో వాదోపవాదాలే, ఎప్పుడు చూసినా అరుచుకోవడాలు, కేకలు వేయడాలే. ఎంత పెద్ద ఇల్లు ఉంటే మాత్రం ఏం లాభం చెప్పండి? సొంత ఇల్లు ఉంటే ఏం లాభం, లేకపోతే ఏం నష్టం? ఒకసారి ఆలోచించండి. చాలామంది ఇల్లు కావాలి, సొంత ఇల్లు కావాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఆ ఇంట్లో ప్రశాంతత ఉందా? ఆ ఇంట్లో నెమ్మది ఉందా? ఆ ఇంట్లో ప్రార్థన ఉందా? ప్రేమ ఉందా? పరిశుద్ధత ఉందా? ప్రశాంతత ఉందా? ఒక్కసారి ఆలోచించండి. వాస్తవంగా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, కొనుక్కోవాలి అని అంటే ఆ ఇంట్లో ప్రశాంతంగా జీవించేటటువంటి వాతావరణం ఉండాలి. ప్రేమగా, ప్రశాంతంగా, పరిశుద్ధంగా, ప్రార్థనాపరంగా నివసించే కుటుంబం కావాలి. ప్రార్థన లేకుండా, పరిశుద్ధత లేకుండా, ప్రేమ లేకుండా, ప్రశాంతత లేకుండా 50 లక్షల ఇల్లు కొన్నా, 1 కోటి రూపాయల ఇల్లు కొన్నా, 3 కోట్ల రూపాయల ఇల్లు కొన్నా, 5 కోట్ల రూపాయల ఇల్లు కొన్నా, 10 కోట్ల రూపాయలు ఇల్లు కొన్నా ఆ ఇంటి వల్ల ప్రయోజనం లేనే లేదు. దయచేసి గమనించండి. ఏ ఇంటినైనా కరెంట్ సప్లై లేనటువంటి ఇంటిలో మీరు సుఖంగా ఉండగలరా? ఒకసారి చెప్పాలి. మీరు కరెంటు లేని ఇంటిలో మీరు ప్రశాంతంగా ఉండగలరా? బాత్రూంలోకి వెళ్తే కరెంట్ ఉండదు, బెడ్రూమ్లోకి వెళితే కరెంట్ ఉండదు, వంటగదిలోకి వెళితే కరెంట్ ఉండదు, టీవీ ఉన్న గదిలోకి వస్తే కరెంట్ ఉండదు. కరెంటు వైర్లు ఉన్నాయా లేదా? వైర్లు ఉన్నాయి. బల్బులు ఉన్నాయా లేదా? బల్బులు ఉన్నాయి. ఫ్యాన్ ఉందా లేదా? ఫ్యాన్ ఉంది. స్విచ్ బోర్డు ఉందా? స్విచ్ బోర్డు ఉంది. సో ఆ ఇంట్లో ఎలక్ట్రిసిటీ వైరింగ్ అంతా ఉంది, కానీ పవర్ సప్లై లేదు. ఆ ఇంట్లో సుఖపడడం సాధ్యమంటారా? చెప్పండి. వేసవికాలం ఉడకబోస్తుంది, కానీ ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, కరెంట్ లేదు. ఏంటి పరిస్థితి? సుఖంగా ఉండగలమా?
సాయంత్రం అయ్యేసరికి చీకటి పడిపోయింది. ఇంటిలో లైట్లు ఉన్నాయి, చక్కని బల్బులు ఉన్నాయి, స్విచ్లు ఉన్నాయి, కరెంట్ లేదు. దీపపు వెలుగులో, క్యాండిల్ వెలుగులో ప్రశాంతంగా జీవించడం సాధ్యమంటారా? ఒకసారి ఆలోచించండి. ఇల్లు ఎంత చక్కని ఫర్నిచర్తో నింపబడినా, ఎంత అద్భుతమైన ఇంటీరియర్స్ కలిగి ఉన్నా, ఆ ఇంట్లో లైటింగ్ లేకపోతే, ఆ ఇంట్లో కరెంట్ లేకపోతే, కలిగి ఉన్న ఫర్నిచర్ వల్ల సుఖం లేదు, కలిగి ఉన్న ఇంటీరియర్స్ వల్ల అందం లేదు, ఆ ఇంట్లో పడుకునే వాళ్ళకి నిద్ర పట్టదు. ఏం లేదు ఆ ఇంట్లో. వింటున్నారా వింటలేదా? గట్టిగా చెప్పండి. కరెంట్ లేదు. ఒకవేళ వీలైతే ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత కరెంట్ ఆఫ్ చేసేసేయండి. ఒక రాత్రి ఉండే ప్రయత్నం చేయండి. సాధ్యమంటారా? చెప్పండి. ఒక 10 నిమిషాలు కరెంటు పోతే ఆ కరెంటు నానా బూతులు తిడతారు.